అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గురు పుష్యమి యోగ ముహూర్తం అనేది ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో బంగారం కొనుగోలు చేయాలి, బంగారం కొనే వాళ్ళకి వచ్చే సహజమైన సందేహాలకు సమాధానం ఈ వీడియోలో అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి। సహజంగా మనకి ప్రతి సంవత్సరము కూడా గురు పుష్యమి యోగ ముహూర్తాలు అనేటివి వస్తూ ఉంటాయి। 2024 సంవత్సరంలో మనకి 5 ముహూర్తాలు అయితే వచ్చాయండి। జనవరిలో వచ్చాయి, అలానే మనకి ఫిబ్రవరి నెల దాటితే మనకి సెప్టెంబర్ అక్టోబర్లో అయితే మనకి గురు పుష్యమి యోగ ముహూర్తాలు అయితే ఉన్నాయండి। గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం అండి। ఇలా కలిసి వచ్చిన దానిని మనము గురు పుష్యమి యోగం అని, గురు పుష్యామృత యోగం అనే పేరుతో అయితే పిలుస్తూ ఉంటాము। ఈ రోజున మన జ్యోతిష శాస్త్ర ప్రకారం 1000 రెట్లు గొప్ప ఫలితాన్ని అయితే ఇస్తుందండి। ఈ రోజున మీరు ఎటువంటి కొత్త పనులు ప్రారంభించాలి అన్నా, ఏదైనా సరే శుభకార్యాలు చేయాలి అన్నా కూడా మీకు ఈ గురు పుష్యమి యోగం రోజున చేస్తే చాలా మంచిదండి। ఒక్క వివాహానికి తప్ప మిగతా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి ఈ గురు పుష్యమి యోగం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి। అయితే జనవరిలో మనకి ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, ఏ సమయంలో బంగారం కొనాలి, పూర్తి సమాచారంతో ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి। ఈ వీడియోలో వచ్చేసి మనకి ఫిబ్రవరి నెలలో ఎప్పుడు వచ్చింది, ముఖ్యంగా బంగారం ఏ సమయంలో కొనాలి, గురుహోర సమయాలు, అలానే శుక్రహోర సమయాలు, వీటన్నిటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తానండి। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మాఘమాసం ఫిబ్రవరి నెల పుష్యమి నక్షత్రం ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 6:39 నుంచి సాయంత్రం 4:43 వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉందండి। ఈరోజు తిథి వచ్చేసి మనకి త్రయోదశి తిథి అయితే ఉందండి। ఈ రోజున మనకి గురువారం రోజు కదా అండి, ఈ రోజు 1:30 నుంచి మనకి 3:30 వరకు మనకి రాహుకాలం అయితే ఉందండి। మరి రాహుకాలంలో మీరు కొనవచ్చా అంటే రాహుకాలంలో అయితే కొనకుండా ఉండడమే మంచిదండి। ఎందుకంటే మనం శుభకార్యాలు చేస్తున్నాం కాబట్టి కొన్ని శుభకార్యాలు ఇలా బంగారం అనేది మనం రాహుకాలంలో కొంటే కొంతమందికి సెంటిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కొనకుండా ఉండడమే మంచిదండి। మీరు బంగారం ఎప్పుడు కొనాలి అంటే మనకి గురువారం రోజున గురుహోర, శుక్రహోర అని మనకి కొన్ని మంచి సమయాలు అయితే ఉన్నాయండి। గురుహోరలో కొంటే మాత్రం చాలా మంచిదండి। మనకి గురువారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు గురుహోర ముహూర్తం అయితే ఉందండి। తర్వాత 1 గంట నుంచి మనకి 2:30 వరకు మనకి గురుహోర ముహూర్తం అయితే ఉంది। తర్వాత మనకి రాత్రి సమయంలో అయితే ఉందండి। అయితే మనకి రాత్రి సమయంలో పుష్యమి నక్షత్రం లేదు కాబట్టి పుష్యమి నక్షత్రం మనకి సాయంత్రం మనకి 4:40 వరకు అయితే మనకి ఉంది కాబట్టి మీరు బంగారం కొనాలి అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 లోపలే మీరు బంగారం కొనండి। ఒకవేళ మీకు ఈ టైంలో కనుక మీరు కొనలేదు అనుకున్నప్పుడు మీరు 3:30 తర్వాత రాహుకాలం తర్వాత 3:30 నుంచి 4:43 మధ్యలో మీరు ఎప్పుడైనా కొనొచ్చండి। ఇవన్నీ మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పబడిందండి। ఈ గురు పుష్యమి యోగం రోజున ఎటువంటి పని చేసినా కూడా మనకి మంచి ఫలితం అనేది వస్తుందండి। ఈ సమయాలలో అయితే మీరు బంగారం అనేది కొనండి। ఒకవేళ మీకు ఈ సమయాలలో కనుక మిస్ అయితే మనకి శుక్రహోర సమయం అనేది ఉంటుందండి। అంటే మనకి ఉదయము 9 నుంచి 10 గంటల లోపల మనకి శుక్రహోర సమయాలు అయితే ఉన్నాయండి। ఈ సమయంలో కూడా మీరు కొనడం చాలా మంచిదండి। మీకు ఏ సమయంలో కుదరలేదు అనుకున్నప్పుడు మీరు పుష్యమి నక్షత్రం ఎప్పుడు ఉంటుందో అంటే మనకి ఉదయం 6:39 నుంచి సాయంత్రం 4:43 మధ్యలో మీరు ఎప్పుడైనా కూడా బంగారం అనేది కొనండి। ఈ గురు పుష్యమి యోగం గురించి చాలా మందికి రకరకాల సందేహాలు అయితే ఉంటాయండి। నేను ప్రీవియస్ పెట్టిన వీడియోకి అయితే నాకు ఈజీగా 100+ కామెంట్స్ అయితే వచ్చినాయండి। ఆల్మోస్ట్ నేను అందరికీ రిప్లై అనేది ఇచ్చున్నాను। ఈ వీడియోలో కూడా మీకు సహజంగా వచ్చే సందేహాలకు సమాధానాలు తెలియజేస్తానండి। మొదటిగా అందరికీ వచ్చే సందేహం ఏంటంటే బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులను కొనాలండి, మాకు అంత శక్తి లేదండి, మేము బంగారం కొనలేము అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీరు ఈ గురు పుష్యమి యోగం రోజున పసుపు పొడి ప్యాకెట్ కానివ్వండి, లేదా ధాన్యాలు, పప్పులు, శనగలు, పసుపు రంగులో ఉండే వస్తువులను అయితే కొనుక్కోవచ్చండి। ఆవు నెయ్యి ఏదైనా సరే ఈ రోజున శ్రీచక్రం, కుబేర యంత్రాన్ని కూడా మీరు కొనుక్కొని ఇంటికి తెచ్చుకోవచ్చండి। ఈ గురు పుష్యమి యోగం రోజున అస్సలు కొనకూడని వస్తువులు వచ్చేసి ఇనుముతో కూడిన వస్తువులు అయితే కొనకూడదు అని చెప్తారండి। నలుపు రంగు వస్తువులు అంటే నలుపు రంగు బట్టలు కానివ్వండి, నలుపు రంగుతో ఉన్నటువంటి వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు అయితే కొనకూడదు అని అయితే చెప్తారండి। ఇంకా చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే పాత బంగారంని ఈ గురు పుష్యమి యోగం రోజున మార్చుకోవచ్చా అంటే మార్చుకోవచ్చండి, తప్పైతే ఏం లేదు। వీలున్నంత వరకు ఈ గురు పుష్యమి యోగం రోజున కనీసం 1 గ్రామైనా సరే బంగారం కొనడానికి ప్రయత్నించండి। ఎందుకంటే
ఈ రోజున గుండు సూది బంగారం కొన్నా కూడా ప్రతి సంవత్సరం కూడా కొంటూనే ఉంటారు అనైతే మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పబడింది. ఇంకా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే, ఇంట్లో భార్య కనుక పీరియడ్స్లో ఉంటే ఈ గురుపుష్యమి యుగం రోజున బంగారం అనేది కొనవచ్చా అంటే, ఇంట్లో భార్య కనుక పీరియడ్స్లో ఉంటే భర్త బంగారం అనేది కొనవచ్చండి. మీరు ఒకవేళ భార్య అనేది సెలెక్షన్ అలా చేయాలి అని అనుకున్నప్పుడు భార్య సెలెక్షన్ అనేది చేసుకోవచ్చండి. వీలున్నంత వరకు బంగారాన్ని తాకకుండానే మీరు సెలెక్షన్ అనేది చేసుకొని ఆ రోజున బంగారం మీ భర్త చేత్తో కానీ, మీ పిల్లల చేత్తో కానీ, మీ ఇంట్లో పెద్దవాళ్ళ చేత్తో కానీ దేవుని మందిరంలో పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ గురుపుష్యమి యోగం రోజున ఎవరిని మనం ప్రత్యేకంగా ఆరాధించాలి అంటే, ఈ రోజున లక్ష్మీనారాయణులు అయితే మనం ప్రత్యేకంగా ఆరాధించాలండి. తర్వాత లక్ష్మీ గణపతిని అయితే మనం ఆరాధించాలండి. ఎందుకంటే ఈ రోజున గురుగ్రహానికి అత్యంత ప్రధాన దైవం వచ్చేసి మనకి లక్ష్మీనారాయణులండి. కాబట్టి ఈ రోజున లక్ష్మీనారాయణ ఆరాధన చేస్తే చాలా మంచిది. ఈ రోజున లక్ష్మీనారాయణుల అష్టోత్తరాలను అయితే పఠించడం చాలా మంచిదండి. ఏ మంత్రాలు పఠించలేని వాళ్ళు ఇప్పుడు నేను మీకు డిస్ప్లేలో ఒక మంత్రాన్ని చెప్తానండి. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు కానివ్వండి, లేదా మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని సార్లు అయినా సరే మీరు ఈ మంత్రాన్ని జపిస్తూ అక్షింతలతో కానివ్వండి, లేదా కుంకుమతో, అలానే పుష్పాలతో మీరు బంగారం అనేది దేవుడి దగ్గర పెట్టుకొని, బంగారమే కాదండి, మీరు ఏ వస్తువులైతే ఈరోజు కొత్తగా ఇంటికి తెచ్చుకుంటారో వాటిల్ని మీరు పూజా రూమ్లో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే నేను ఇప్పుడు మంత్రాన్ని చెప్తున్నాను. ఓం శ్రీం దారిద్ర వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః. ఈ మంత్రాన్ని అయితే మీరు పఠించాలండి. నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఓం శ్రీం దారిద్ర వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః. ఈ మంత్రాన్ని అయితే మీరు పఠించాలండి తప్పకుండా. ఇదండి ఈ వీడియోలో మనకి 2024 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గురుపుష్యమి యోగం ఎప్పుడు వచ్చింది, బంగారం ఎప్పుడు కొనాలి, సహజంగా మీకు వచ్చే సందేహాలకు సమాధానాలు అన్నీ తెలియచేశానండి. ఈరోజు ఎట్టు పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. మీరు తప్పకుండా ఈ రోజున బంగారం కొనడానికి ప్రయత్నించండి. బంగారం కొనలేని వాళ్ళు నేను చెప్పినటువంటి వస్తువులను కూడా మీరు కొనండి. పూర్తి సమాచారంతో నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ అనేది నేను కామెంట్ రూపంలో పిన్ చేస్తున్నాను. అలానే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. తప్పకుండా మీరు చూడండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.